ఈ శాసనసభ గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. మనం పక్క రాష్ట్రాల శాసనసభలు చూసి నవ్వుకునే వాళ్ళం గతంలో, మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తుంది అని చెప్పి. కానీ వాళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికేనే మౌనంగా చూస్తుండిపోతా ఉన్నారు. గత సభలో కావచ్చు, చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయారు. ముఖ్యమంత్రికి అంత దిగజారి మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా చివరికి ఎక్కడి దశకు వచ్చింది అంటే, స్పీకర్ గారు మా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం ఇయ్యాను, మీకు మైక్ ఇయ్యను అని చెప్పే దగ్గరికి పోయింది.